నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, ఈసారి దీపావళి అసలు ఎప్పుడు చేసుకోవాలి? అసలు ఏ సమయంలో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారు? దీపావళి పండుగ ఇందాక మనం మాట సందర్భంలో చెప్పుకున్నాం. ధనలక్ష్మి వ్రతంలో మాట సందర్భంలో చెప్పుకున్నాం మనం. 19వ తేదీ నుంచే మనకి దీపావళి వ్రతం ప్రారంభం. మనకి ఇందాక అనుకున్నాం కదా, చతుర్దశి, నరక చతుర్దశి అనేటువంటిది మనకి 19వ తేదీ నరక చతుర్దశి ప్రారంభం అయిపోయింది. అంటే మన త్రయోదశి వెళ్ళిపోయి మధ్యాహ్న సమయం నుంచి నరక చతుర్దశి ప్రారంభమై 19వ తేదీ చతుర్దశి, 20వ తేదీ అమావాస్య, 21వ తేదీ పాడ్యమి. దీపావళి పండుగ 3 రోజుల పండుగ, త్రిరాత్రోత్సవము. అది వేదంలో చెప్పబడింది. వేదంలోనే శాస్త్రంలో త్రిరాత్రోత్సవం చెప్పబడింది. అటువంటి త్రిరాత్రి ఉత్సవాన్ని మనము 19, 20, 21 చేసుకోవాలి. ఏమిటి త్రిరాత్రోత్సవం అంటే, దీపావళి పండుగ కేవలం సత్యభామ కృష్ణుడి చేతుల మీదుగా నరకాసురుడు సంహరించబడిన పండుగ మాత్రమే కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అదొక్కటే కాదు, ఇక్కడ విశిష్టమైనటువంటిది పితృదేవతల కోసం చేసేటువంటి పండుగ ఇది. ఈ కార్తీక మాస ప్రారంభంలో ముందు రోజు వచ్చేటువంటి నరకాసుర వర్ధనకి, నరకాసురుని యొక్క నాశనం అయిన తర్వాత అతనికి దీపదానం చేయాలి. నరకాసురుడి యొక్క చావుకి దీపదానం చేయాలి. ఏమిటి, ఒక రాక్షసంహారం జరిగిపోయింది కాబట్టి వాడి పేరు మీద 2-4 దీపాలు దానం చేసుకుంటారు. అంటే మళ్ళీ అటువంటి చెడు ప్రక్రియ జరగడానికి నరకాసురు వధ అయిన తర్వాత మనం ప్రదోష కాలంలో 19వ తేదీ సాయంకాలము నరక చతుర్దశి సమయంలో దీపావళి, అంటే దీపం యొక్క ఆవళి అంటే వరస, వీటిని మనం పెట్టుకొని 4 దీపాలు దానంగా ఇచ్చుకోవాలి. ఎప్పుడు? 19వ తేదీ. ఆ రోజే మనము నరకాసురుడి ప్రీతి కొరకు, అంటే నరకాసురుడు మళ్ళీ జన్మించకుండా ఉండటానికి వాడి పేరు మీద 4 దీపాలు దానం చేసుకోవాలి. దీపదాన ప్రత్యేకత. రెండవది మర్నాడు వచ్చే దీపావళి. ఈ రెండవ దీపావళి ఏమిటయ్యా అంటే, అమావాస్య రోజు అమ్మవారు ఆవిర్భావం జరిగింది కాబట్టి ఆవిర్భావ సమయంలో మనము లౌకికమైన దీపావళి, నరకాసుర వధ, అమ్మవారి ఆవిర్భావం, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది కాబట్టి ఆ రోజు మనం మళ్ళీ దీపాలు వెలిగించి దివిటీలు కొట్టి అమ్మని సంతోషం, అంటే యుద్ధంలో గెలిచినందుకు అమ్మని పొగడాలి మనం. దానికి 2 బాంబులు కాల్చి మనం అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది లౌకిక దీపావళి. వైదిక దీపావళి, లౌకిక దీపావళి, నరక చతుర్దశి దీపావళి, ఈ 3 రకాల పండుగలు ఉన్నాయి మనకి. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఎవరు కూడా. లౌకిక కేవలం బాంబులు కట్టాలి, మనం బాంబులు కాల్చుకోవాలి, లేదా గవర్నమెంట్ దాన్ని మన మీద అజమాయిష్ చేయాలి, గవర్నమెంట్ రూల్స్ పెట్టాలి. సనాతన పండుగలన్నీ కూడా క్లబ్ చేసేయాలి. వినాయక చవితి పొల్యూషన్, దసరా పండుగ పొల్యూషన్, దీపావళి పొల్యూషన్, కాబట్టి పండుగలు చేసుకోవద్దు అనే స్థాయికి మనం దిగజారిపోతున్నాం. వాడెవడు రూల్ పెట్టడానికి? ఏ కోర్టు మన రూల్ పెట్టడానికి? మన వాళ్ళెవరు? ఈ కోర్టు వాళ్ళు పుట్టినప్పుడు వచ్చిందా ఇదేమన్నా పండుగలు? ఈ కోర్టు తాత ముత్తాతలకు ముందు నాకు పండుగ ఉంది. మరి ఆ పండుగని ఈ కోర్టులు ఏంటి ఆపేది? నాకు అర్థం కాల. అంటే మనమే పాడు చేసుకుంటున్నాం. 3 రాత్రుల ఉత్సవాల్ని, ప్రశాంతంగా చేసుకునే పండుగల్ని వదిలిపెట్టుకుని మనము ఇష్టానుసారంగా చేసుకునేటువంటి ప్రక్రియ చేసుకుంటున్నాం మనం. కాబట్టి మొదటి రోజున మనము దీపదానం చేసుకోవాలి. అంటే నరకాసురుని యొక్క పేరు మీద దీపదానం చేయాలి. వాడి కోసం దీపాలు వెలిగించాలి, ఇటువంటి రాక్షసులు పుట్టకుండానికి. దీపావళి రోజున శబ్ద కాలుష్యం లేనటువంటి టపాసులు కాల్చుకోవాలి. ఎందుకు? నరకాసుర వధతో అమ్మవారు ఉత్తేజాలు అవుతుంది కాబట్టి ఆవిడ యొక్క మేలుకొలుపు, ఆవిడని మన వైపు తిప్పుకోవడానికి, అంటే ప్రసన్నత పొందుకోవడానికి లౌకిక దీపావళి చేసుకోవాలి. అంటే స్వీట్లు పంచుకోవడం అవన్నీ కూడా చేసుకోవాలి. మరునాడు వైదిక దీపావళి. అది మనకు ముఖ్యమైనది. అమావాస్య పాడ్యమి సందర్భంలో అమ్మవారు పుట్టడం వల్ల అక్కడ మనము వైదిక దీపావళి, అంటే వేదశాస్త్ర దీపావళి ఏంటంటే అప్పుడు మన దీపావళి అంతా కూడా దీపావళి వరుస పెట్టేసి అప్పుడు అమ్మవారిని ఆవాహనం చేసి లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇందాక మీరు అడిగారు కదా, దీపావళి ఏ సమయంలో పూజ చేస్తే మంచిదని. ఈ లౌకిక దీపావళి మనం బాంబులు కాల్చుకున్న తర్వాత రాత్రి మనకి ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి నిషేధి కాలంలో ప్రారంభమవుతుంది. ఎందుకండి ఆ సమయం అంటే, అమ్మవారు తను ఉదయించిందే అమావాస్య రోజున అర్ధరాత్రి 12:11 అంటే అందుకే మార్వాడీలు ఆ సమయంలో పూజ చేస్తారు. అంటే ఆ లక్ష్మీదేవి అప్పుడు ఆవాహనం అంటే అప్పుడు తన రూపం దాల్చింది కాబట్టి, తన అవతరణ జరిగింది కాబట్టి, అమ్మవారి దర్శన భాగ్యం జరిగింది కాబట్టి ఆ సమయంలో పూజ చేస్తారు. కార్తీక మాసానికి వెలుగు నింపడానికి, కార్తీక మాసంలో తన యొక్క ఉనికిని కాపాడడానికి, కార్తీక మాస ప్రారంభానికి ప్రతీకగా లక్ష్మీదేవి అమావాస్య, ఆశ్వయుజ మాసంలో అమావాస్య రాత్రి 12:11 ఆవిడ ఆవిర్భావమైంది. కాబట్టి ఆ సమయంలో మనం పూజ చేసుకోవడం విశేషమైంది. మరి మర్నాడు ఏం చేయాల్సి అంటే, ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారాలంతా కూడా మళ్ళీ శుభ్రం చేసుకొని పితృదేవతల ప్రీతి కొరకు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పితృదేవతల ప్రీతి కొరకు వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి పొందడానికి దివిటీలు, అంటే కాగడాలు లాంటివి వెలిగించాలి వాళ్ళకి.
అందుకే మనకి ఉల్లిగడ్డ టపాకులు దొరికేవి, ఉల్లిపాయ టపాకులు అని ఉండరగా ఉండి కట్టప్పని కొట్టేవాళ్ళు. అటువంటి శబ్దాలు చేయాలి తప్ప డిజిబుల్ సౌండ్ చేసేసి చెవులు పోగొట్టుకొని పక్కింటి వాడు అద్దాలు పగిలిపోయి మన ఇంటి కారు తగలబడి పక్కింటోడి చీర తగలబడి ఆ పక్కింటోడి యొక్క బిల్డింగ్ తగలబడి అటువంటి బాంబులు కాదు ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పలేదు. అవంతా కూడా అబద్ధం. కాబట్టి ఇలాంటి చేయడం వల్ల కోర్టు వాళ్ళు పోలీసు వాళ్ళు మన పండుగల్ని కట్టడి చేస్తున్నారు. ఇది కాదు పండుగ అంటే. కేవలం చిన్న చిన్న టపాసులు ఆ యొక్క ఆనందాన్ని పొందండి. శత్రువుల పైన విజయం సాధించడానికి ఒక దీపావళి. రెండవది మన పితృదేవతల పైన ఉంటారు కదా, వాళ్ళ కొరకు ఈ భూమి మీద వెలుగుల్ని మనం విరజమ్మితే వాళ్ళ యొక్క గమనం ప్రయాణం అనేది నరకలోకంలోకి కాకుండా స్వర్గలోక ప్రాప్తికి వెళ్ళడానికి మనం వెలుగు చూపించాలని అర్థం. అందుకే దివిటీలు కొట్టడం అంటారు దాన్ని. అంటే మనకి ఎదురుకు కాలంలో తిప్పేవాళ్ళు ఇట్లా ఒక గడ్డికి కట్టుకొని తాళ్ళతోని తిప్పుతుంటే బురుబురు బురుబురు వచ్చి రుచిగా తిరిగేవారు. అవి శబ్దం ఉండేవి కావు. అది ఊరి బయటికి వెళ్ళి వారు ఊపిరి తిప్పేవాళ్ళు. గిరగిరా తిప్పుతుంటే అది పెద్ద విషయంగా వెలుగు వచ్చేది. అందరూ తిప్పుతున్నప్పుడు ఆ వెలుగు ప్రసారం వల్ల పితృదేవతలు స్వర్గలోకానికి ప్రయాణం అవుతారన్న భావనతో దివిటీలు కొట్టాలి. దాని పేరు దివిటి కొట్టండి. అది దివిటి అంటే ఏదో మనం కాగలు వేయించుకోవడం కాదు. దానికి వదిలిపెట్టేసి మనం చుచ్చుబూట్లు పెద్ద పెద్ద పేలుస్తూ మంచిదే, కానీ శబ్దం ఎందుకు? అంతటి శబ్దం అక్కర్లేదు. పక్షులకి, కుక్కలకి, జంతువులకి మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నమే కదా. అటువంటివి కాకుండా బాంబులు ఇంతవరకే కాల్చండి, 10 వరకే పండగ చేసుకోవడం చెప్పేటువంటి అధికారం అర్హత వాళ్ళకు లేదు. అలాగే ప్రకృతి నాశనం చేసేటువంటి అర్హత మనకు లేదు. కాబట్టి ఇటువంటివి మనం జాగ్రత్త పడుతూ ఉదయాస్తమానం అంటే మరణాలు తెల్లవారుజామున వరకు కూడా మీరు బాంబులు కాల్స్తూ పండగ జరుపుకోండి అని చెప్తాను. అంటే పొల్యూషన్ చేస్తారా? లేదంటాను. మన పిల్లల చేత 2 చెట్లు నాటించండి, 2 ముక్కలు నాటించండి. ఆ ముక్కల్ని వాళ్ళు పెరుగుతున్నంత వరకు పెంచమని చెప్పండి. ఇగో నేను పుట్టినప్పుడు ఈ మొక్కలు పెట్టానురా, నేను ఎదుగుతూ ఇంత చెట్టు అయినా నాకు ఆ చెట్లు నాకు పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నాయి. అలా వాడి పిల్లలు అలా మొక్కలు పెట్టుకుంటూ వెళ్ళండి. పొల్యూషన్ కంట్రోల్ అప్పుడు బాంబులు పేల్చుకో. పొల్యూషన్ కంట్రోల్ ఈజీ కంట్రోల్ అవుతుందిగా. ఇప్పుడు మొక్కలు పెట్టావు, వృక్షాలు అవుతున్నాయి, పొల్యూషన్ కంట్రోల్ అవుతుందిగా. అంటే ప్రకృతిని కాపాడుతూ నువ్వు ఆనందాన్ని పంచుకుంటే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది కదా. కాబట్టి 3 రోజుల పండుగ, మొదటి రోజు లక్ష్మీ అమ్మవారికి, రెండవ రోజు లక్ష్మీ అవతరణ మధ్యరాత్రి పూజ చేసుకోవడము లౌకిక దీపావళి, మర్నాడు పితృదేవతల తృప్తి కొరకు చేసేటువంటి దీపావళి. అక్కడ దీపాల వరుస పెట్టాలి. అంటే ఈ 3 రోజులు దీపాల వరుస పెట్టాలి. లక్ష్మీదేవి ఆవాహనం కోసం, లక్ష్మీదేవి పూజ కోసం, పెద్దవాళ్ళ యొక్క స్వర్గులకు ప్రాప్తికి ఈ 3 రోజులు చేసుకునేటువంటి పండగ విశిష్టమైనది. లౌకిక వైదిక పెద్దల యొక్క దీపావళిగా చెప్పబడుతోంది. అది విశిష్టత. ధన్యవాదాలు.